హాయ్ వెల్కమ్ టు ఏబిఎన్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ రిలీజ్ అయింది. సో ఆ మూవీకి సంబంధించిన రివ్యూ ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలుగులో ఎయిర్ ఫోర్స్ యుద్ధం నేపథ్యంలో సినిమాలు ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు వరుణ్ తేజ్ ఈ యుద్ధ నేపథ్యంలో ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో వరుణ్ తేజ్ హిందీలో అరంగేట్రం చేస్తున్నాడు. మానుషి చిల్లర్ ఇందులో కథానాయిక. ఈ సినిమాలో హిందీ తెలుగు నటులు మిశ్రమంగా కనిపిస్తారు. ఇంతకుముందు హిందీలో యుద్ధ నేపథ్యంలో సినిమాలు వచ్చాయి. ఈ మధ్యనే ఫైటర్ అనే సినిమాని విడుదలైంది. అయితే ఆ ఫైటర్కి ఈ ఆపరేషన్ వ్యాలంటైన్కి పోలికలు ఉన్నాయా? వరుణ్ తేజ్ సినిమా ఎలా ఉందో చూద్దాం. అర్జున్ రుద్రదేవ్ అలియాస్ రుద్ర భారత వైమానిక దళంలో స్క్వాడ్రన్ లీడర్, యుద్ధ పైలట్ కూడా. ధైర్య సాహసాలకు పెట్టింది పేరు. దానివలన అప్పుడప్పుడు పై అధికారులతో చివాట్లు కూడా తింటూ ఉంటాడు. అతని ప్రియురాలు అహానా రాడర్ ఆపరేటర్గా వైమానిక దళంలోనే పనిచేస్తూ ఉంటుంది. అర్జున్ ప్రాజెక్ట్ వజ్ర సరిగ్గా పనిచేస్తుందో లేదో అని టెస్ట్ చేసే సమయంలో అతని మిత్రుడు నవదీప్ని కోల్పోతాడు. ఆ తర్వాత పాకిస్తాన్కి చెందిన టెర్రరిస్టులు భారత సైనికులను తీసుకువెళ్తున్న ట్రక్కులపై దాడి చేస్తారు. ఇందులో 40 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోతారు. దీనికి ప్రతిగా భారత వైమానిక దళం ఒక ఆపరేషన్ ప్లాన్ చేస్తుంది. ఏంటి ఆ ఆపరేషన్? అది ఎలా అమలు చేస్తారు? వజ్ర ప్రాజెక్ట్ నేపథ్యం ఏంటి? ఇవన్నీ తెలియాలంటే ఆపరేషన్ వ్యాలంటైన్ చూడాల్సిందే. ఈ కథ నిజ సంఘటనల ఆధారంగా తీసిన కథ. పాకిస్తాన్ టెర్రరిస్టులు జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా దాడిలో 40 మంది భారత సైనికులను పొట్టన పెట్టుకున్న ఉదంతం అందరికీ తెలిసినదే. దానికి ప్రతిగా భారత వైమానిక దళం పాకిస్తాన్లోని టెర్రరిస్ట్ క్యాంపులను విచ్ఛిన్నం చేసిన సంగతి కూడా తెలిసిందే. ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ అనే సినిమా ఈ కథ సంఘటనల ఆధారంగా తీసుకున్నదే. అయితే తెలుగులో ఇలాంటి యుద్ధ నేపథ్యం ఉన్న సినిమా రావటం ఇదే మొదటిసారి. ఇలాంటి సినిమాలు చేయాలంటే చాలా కంప్యూటర్ గ్రాఫిక్స్ అవసరం. ప్రేక్షకులను కూడా నమ్మించే విధంగా కూడా ఉండాలి. అలాంటి సన్నివేశాలు కూడా చూపించగలగాలి. ఇవన్నీ కాకుండా దేశభక్తి అనే భావోద్వేగంతో పాటు మనుషుల మధ్య కూడా ఆ భావోద్వేగాలు కనిపించాలి. అప్పుడే ఈ తరహా సినిమాలు విజయం సాధిస్తాయి. ఇక ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమాకు వస్తే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తన పరిధి మేరకు చేశాడని చెప్పొచ్చు. అక్కడక్కడ చిన్న చిన్న లోటుపాట్లు ఉన్న తెలుగు సినిమాలో ఇటువంటి కథా నేపథ్యం ఉన్న సినిమా తీయడం హర్షించదగ్గ విషయమే. ఇంతకుముందు హృతిక్ రోషన్, దీపికా పదుకొనె జంటగా నటించిన ఫైటర్ సినిమా కూడా ఇటువంటి కథా నేపథ్యం ఉన్న సినిమా అవడం ఆసక్తికరం. ఇప్పుడు ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా కూడా అదే నేపథ్యంలో వచ్చింది. ఇందులో దేశభక్తి కనిపిస్తుంది, కానీ సినిమాలో భావోద్వేగాలు అంతగా కనిపించవు. కొన్ని చోట్ల మరీ గ్రాఫిక్స్ అని అర్థమైపోతుంది. ఇది వ్యాపారాత్మకంగా నడుస్తుందా నడవదా అన్న విషయాన్ని పక్కన పెడితే వరుణ్ తేజ్ లాంటి నటుడు ఇలాంటి సినిమాలతో ముందుకు రావడం హర్షణీయం. ఇక నటీనటుల విషయానికి వస్తే వరుణ్ తేజ్ అర్జున్ పాత్రలో ఒదిగిపోయి నటించాడు. చక్కని భావోద్వేగాలను కూడా చూపించగలిగాడు. ఫలితాలతో సంబంధం లేకుండా వరుణ్ ఇలాంటి వైవిధ్యమైన పాత్రలు చేయడం అభినందనీయం. మానుషి చిల్లర్ అహానా పాత్రలో బాగుంది. అలీ రైజాకు మంచి పాత్ర లభించింది. నవదీప్ పాత్రని ఎందుకో సినిమాలో ఎక్కువ చూపించకుండా తొలగించారు. అతనేంటి అనేది ప్రేక్షకులకు పజిల్ లాగా ఉంటుంది. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం బాగుంది. ఛాయాగ్రహణం కూడా సినిమాకి ఒక హైలైట్. చివరిగా ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా దేశభక్తి ప్రధాన నేపథ్యంగా నిజ సంఘటనల ఆధారంగా తీసిన ఒక సినిమా. భావోద్వేగాలపై గ్రాఫిక్స్, కథ మీద ఇంకా కొంచెం దృష్టి పెట్టి ఉంటే ఇది ఒక మంచి సినిమా అయి ఉండేది. అయినా ఈ చిత్ర నిర్వాహకులు వరుణ్ తేజ్ ఇలాంటి వైవిధ్యమైన సినిమాలతో రావడం అభినందనీయం. సో చూశారు కదా, ఇది ఇవాల్టి మూవీ రివ్యూ. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.